బ్రేకింగ్ చూస్తున్నాం. సింగరేణి ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలను వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ను ఇవాళ హైకోర్టు విచారించనుంది. సింగరేణిలోని 14 కార్మిక సంఘాలకు 12 సంఘాలు ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ అవసరం లేదని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత సింగరేణిలో ఎన్నికలు నిర్వహించాలని కోరాయి. అయినప్పటికీ హైకోర్టు సూచన మేరకు డిప్యూటీ సీఎల్సీ సింగరేణి ఎన్నికల ప్రక్రియ చేపట్టారు, షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సింగరేణిలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్టును తిరిగి ఆశ్రయించింది. ఈ రెండు వాదనలు విన్న హైకోర్టు విచారణకు ఇవాల్టికి వాయిదా వేసింది. నేడు ఈ పిటిషన్ విచారణ చేపట్టనున్న హైకోర్టు ఎన్నికల నిర్వహణపై కీలక తీర్పు వెల్లడించనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగరేణి ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలను వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ను ఇవాళ హైకోర్టు విచారించనుంది. ఇక సింగరేణిలోని 14 కార్మిక సంఘాలకు 12 సంఘాలు ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ అవసరం లేదని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత సింగరేణిలో ఎన్నికలు నిర్వహించాలని కోరాయి. అయినప్పటికీ హైకోర్టు సూచన మేరకు డిప్యూటీ సీఎల్సీ సింగరేణి ఎన్నికల ప్రక్రియ చేపట్టారు, షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సింగరేణిలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్టును తిరిగి ఆశ్రయించింది. ఈ రెండు వాదనలు విన్న హైకోర్టు విచారణకు ఇవాల్టికి వాయిదా వేసింది. నేడు ఈ పిటిషన్ విచారణ చేపట్టనున్న హైకోర్టు ఎన్నికల నిర్వహణపై కీలక తీర్పు వెల్లడించనుంది.